డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హెచ్సీయూ ఇష్యూలో ఏఐతో వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో తప్పుడు ఫోటోస్, వీడియోలను తొలగించారన్నారు. ఇక మంచిర్యాల జిల్లా మందమరి మండలం అమరావతిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు వివేక్. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. క్యాతనపల్లి బ్రిడ్జిని కాంగ్రెస్ పూర్తి చేస్తే బీఆర్ఎస్ నేతలు తాము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే వివేక్. అంటారు కదా ఇదంతా బోగస్, ఇది రాదు అని అందరూ ఇది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూసారు కదా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఏదైతే పిక్చర్లు ఉన్నాయో ఈ ఏఐ జనరేటర్ చేసి అన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అవునా కదా? కిషన్ రెడ్డియే దీన్ని డిలీట్ చేసిండు ఆయన అకౌంట్కి వెళ్ళి. ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్టర్ కదా, ఆయన యూనియన్ మినిస్టరే ఫేక్ న్యూస్ పెడితే మంచిగా ఉండదని చెప్పి ఆయననే ఇది చేశారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పైసలు ఖర్చు పెడుతున్నారో సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేయడానికి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మర్చిపోయారు 10 సంవత్సరాలు. నిజంగా చెప్పండి అమ్మా, ఏమైనా చేసిండ్రా? నిజంగా ఏం చేయలేదు. కానీ మీకు తెలుసు, మనం వచ్చినప్పుడు మన ఎలక్షన్లో మీరు అందరు కూడా నాతో తిరిగినరు, మీరు అడిగినరు. మీ రోడ్ల కోసం కూడా నేను 35 లక్షలు ఇవ్వడం జరిగింది. అవునా కదా? మీకు మంచిగా పనులు నడుస్తున్నాయి మన చెన్నూరు నియోజకవర్గంలో. మళ్ళీ కూడా నిన్న మన రామనవమి రోజు వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా అడిగిర్రు, సార్ మాకు అమరావతి మెయిన్ రోడ్ కోసం మాకు రోడ్డు తొందరగా చేపియండి అని మీరు అందరు అడిగినరు. మీకు ఇది కూడా PFIDCల నిధులు పెట్టిస్తున్నాము. ఈ రోడ్డు కూడా త్వరలోనే అవుతుంది. ఆయన జూన్ అన్నాడు, కానీ తొందర చేయొద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? వాళ్ళు ఖజానాని ఖాళీ చేసిండ్రు. అవునా కదా? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రంటే ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారో మీరే ఆలోచించుకోవాలి. అవునా కదా? మీరు వాళ్ళు దోచుకున్నందుకే మీరు వాళ్ళని గద్దె దించిండ్రు. అవునా కదా? ఇక్కడ మన చెన్నూరులో శాండ్ మాఫియా, మస్తు శాండ్ మాఫియా 10 సంవత్సరాలు ఏం చేయలేదు. మన ఇక్కడ ఆర్ఓబి కడదామని చెప్పి నేను ఎంపీగా ఉన్నప్పుడు మీకు ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది, కట్టడం కూడా జరిగింది. కానీ దానికి లింక్ రోడ్ కట్టాలంటే మన సుమన్ గారు మర్చిపోయినారు. దాన్ని 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అస్సలే పని కాలేదు. అక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది అక్కడ చనిపోతుండ్రు, యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మన వాళ్ళు అందరు చెప్తే నేను కూర్చొని టేబుల్ టు టేబుల్ ఫైల్ క్లియర్ చేయించుకొని ఈ పనులన్నీ పూర్తిగా టీఆర్ఎస్ పోయారు. ఇది మేము చేసిన పని అని చెప్పుకుంటున్నాను. ఏమన్నా అర్థం ఉన్నదా? ఏమన్నా బుద్ధి ఉన్నదా? నిజంగా చెప్పండి అమ్మా.